Welcome to the math class. Today I am discussing one more topic, that is differential equations solvable for x. Working rule. Step 1. The given differential equation is of the form f of x comma y comma p equals to 0. That means ఇచ్చిన differential equation లో 3 వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి x, ఇంకొకటి y, ఇంకొకటి p. 3 వేరియబుల్స్ తో ఈక్వేషన్ ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వబుల్ ఫర్ పీనా, సాల్వబుల్ ఫర్ ఎక్సా అండ్ సాల్వబుల్ ఫర్ వై అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం సాల్వబుల్ ఫర్ పి అంటే లాస్ట్ మెథడ్ లో మనం చేసాం. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ లో ఆల్రెడీ వి డిస్కస్డ్. దట్ ఈస్ అంటే సాల్వబుల్ ఫర్ పి అంటే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. పి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉండాలి, తర్వాత లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాయగలగాలి. దట్ ఈస్ ద సాల్వబుల్ ఫర్ పి. ఇక్కడ సాల్వబుల్ ఫర్ ఎక్స్ లో మాత్రం కెనాట్ బి స్ప్లిట్ అప్ ఇఫ్ ద ఈక్వేషన్ 1 కెనాట్ బి స్ప్లిట్ అప్ ఇంటూ రేషనల్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్స్. మనం దాన్ని ఫ్యాక్టర్స్ లాగా రాయలేము. అలాగే ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ, ఎక్స్ యొక్క డిగ్రీ 1 ఉండాలి. అంటే ఎక్స్ పవర్ 1 1 1 1 ఉండాలి. ఎక్స్ స్క్వేర్ అనేది ఉండకూడదు. ఓన్లీ ఆ ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్ ఎక్కడైతే ఉందో దాని యొక్క డిగ్రీ 1 ఉండాలి. ఎక్స్ పవర్ ఆఫ్ 1 ఉండాలి. ఎక్స్ స్క్వేర్ ఉంటే మాత్రం కుదరదు. ఇలాంటి సిచ్యువేషన్ డిగ్రీ కనుక ఎక్స్ యొక్క డిగ్రీ 1 కనుక ఉంటే దెన్ ఈక్వేషన్ 1 కెన్ బి సాల్వబుల్ ఫర్ ఎక్స్. ఎప్పుడైతే మీరు సాల్వబుల్ ఫర్ ఎక్స్ అని ఫిక్స్ అయ్యారో అప్పుడు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద రిమైనింగ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద రిమైనింగ్ రాసేయాలి. దట్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇన్ స్టెప్ 3 ఇది సాల్వబుల్ ఫర్ ఎక్స్ కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అప్పుడు గివ్స్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ 1/p is equal to the function. That is equation 3. అంటే 1/p ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. we know that అవర్ కన్వీనియంట్ కోసం నేను ఏం చేస్తానంటే dy/dx ని మనం p అని రాసుకుంటాం. అవర్ కన్వీనియంట్ వి రైట్ ద p is equal to dy/dx. ఇది రివర్స్ కనుక రాస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే dx/dy is equal to 1/p అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాము కాబట్టి d/dy అవుతుంది. dx/dy అవుతుంది కాబట్టి ఇక్కడ 1/p రాసుకున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 3. ఇప్పుడు ఆ ఈక్వేషన్ 3ని అలా సాల్వ్ చేసుకుంటా వస్తే లాస్ట్ లో మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ లో ఆ జనరల్ సొల్యూషన్ ని p ఈజ్ ఈక్వల్ టు రాయాలి. ఎందుకు p ఈజ్ ఈక్వల్ టు రాయాలి అంటే అవర్ టార్గెట్ ఈస్ నౌ ఎలిమినేటింగ్ p ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఆ p అనే వేరియబుల్ ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి దీన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే ఫైనల్ గా వచ్చే ఆన్సర్ ని p ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. అప్పుడు మనకి p అనే వాల్యూ వస్తుంది. ఆ p అనే వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు p అనేది రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ మొత్తము జనరల్ సొల్యూషన్ ఎక్స్ వై లో మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. ఒకవేళ నోట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎలిమినేట్ p, మనకి అక్కడ ఎలిమినేట్ చేయడానికి అవకాశం రావట్లా, p అనేది లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ వై రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ p అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మీకు పైన చూడండి ఆన్సర్ లో మీరు క్వశ్చన్ ఎలా రాస్తున్నారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో రాసుకున్నారు కదా, అది రాసేయండి. అలాగే ఇక్కడ మీకు లాస్ట్ లో ఒక ఆన్సర్ వచ్చింది కదా, వై ఈజ్ ఈక్వల్ అని వస్తుంది కదా, అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు సమ్ సిపి లో రాయాలి. అంటే కాన్స్టెంట్ పి లో రాయాలి. ఇక్కడ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పి కామా సి అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పి కామా సి లో రాయాలి. టుగెదర్ గివ్స్ ద జనరల్ సొల్యూషన్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. We have to solve any problem in solvable for x. One problem మనం ఒకసారి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. మనము ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం solve p cube minus 4xyp plus 8y² is equal to 0. దీన్ని మనం సాల్వబుల్ ఫర్ x అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఇక్కడ p క్యూబ్ ఉంది,
పీ స్క్వేర్ కానీ పీ క్యూబ్ కానీ అండ్ సో ఆన్ కనుక ఉంటే సాల్వబుల్ ఫర్ పీ రాసుకోవచ్చు. అయితే పీ అనేది కామన్ ఉండాలి. ఇక్కడ పీ అనేది కామన్ ఒకటి ఉంది, పీ కామన్ ఉంది, ఇక్కడ కూడా పీ కామన్ ఉంది, ఇక్కడ పీ అనేది కామన్ లేదు. సో మనం పీ క్యూబ్ అంటే మన ఫ్యాక్టర్స్ లాగా రాయలేము దీన్ని, కాబట్టి ఇట్ ఈస్ నాట్ సాల్వబుల్ ఫర్ పీ. పీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్లు ఎక్కడ ఉన్నాయో వెరిఫై చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ అనేది లేదు, ఇక్కడ ఎక్స్ అనేది ఉంది. దాని యొక్క డిగ్రీ ఎంత? ఎక్స్ పవర్ 1. ఏది లేకపోతే 1 కదా, ఎక్స్ పవర్ 1 ఉంది. ఇంకెక్కడ ఉంది ఎక్స్? ఇక్కడ ఎక్కడ లేదు. సో డిగ్రీ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ సాల్వబుల్ ఫర్ ఎక్స్. ఫస్ట్ ఏం చేయాలంటే గివెన్ ఈక్వేషన్ pq minus 4xyp plus 8y² is equal to 0. ఎప్పుడైతే ఇట్ ఈస్ సాల్వబుల్ ఫర్ ఎక్స్, ఇట్ ఈస్ సాల్వబుల్ ఫర్ ఎక్స్, ఎందుకంటే డిగ్రీ 1 ఉంది కాబట్టి. ఓకేనా? ఎప్పుడైతే మనం సాల్వబుల్ ఫర్ ఎక్స్ అనేది ఫిక్స్ అయ్యామో అప్పుడు ఆ ఈక్వేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అని రాసుకోవాలి. ద ఎబో ఈక్వేషన్ నుంచి pq plus 8y² is equal to 4xyp. That implies p cube by yp plus 8y² by yp. ఇక్కడ ఉన్న ypని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకున్నాను. అప్పుడు మనకి ఇక్కడ 4x ఉంటుంది. అంటే కాన్స్టెంటే కాబట్టి 4 ఇక్కడే ఉంచేసుకుంటాను. ఇక్కడ ఒక p, ఇక్కడ ఒక p క్యాన్సిల్, ఇక్కడ ఒక y, ఇక్కడ ఒక y క్యాన్సిల్. అంటే దట్ ఇంప్లైస్ p² by y plus 8y by p is equal to 4x. This is equation 1. So x is equal to అని రాయగలిగాము. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి మనము? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు మనకి సాల్వబుల్ ఫర్ ఎక్స్ కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం. y చేయాలి అంటే దట్ ఇంప్లైస్ 4 into dx by dy, అలాగే d by dy of p² by y, తర్వాత ప్లస్ d by dy of 8 కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేశాను, y by p. దట్ ఇంప్లైస్ 4 into మనకి dy by dx అంటే p రాసుకుంటాం అవర్ కన్వీనియంట్ కోసం. మరి dx by dy అంటే 1 by p, దాని యొక్క రెసిప్రోకలే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు 4 into 1 by p. d by dy of u by v ఫార్ములా. u by v ఫార్ములా అంటే మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? p² ఫస్ట్ u ఇంటూ అంటే u ఇంటూ dy of dy అంటే 1 u by v చేద్దామా, లేకపోతే uv చేద్దాం. రైట్, u by v చేశారు అనుకోండి. v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే 2p ఇంటూ dp by dy మైనస్ u ఇంటూ dy by y అంటే 1 అయిపోద్ది, డివైడెడ్ బై y² తర్వాత ప్లస్ కంటిన్యూషన్ చేస్తున్నాను ఇక్కడ, ప్లస్ 8 ఇంటూ v ఇంటూ dy by dy మైనస్ u ఇంటూ -1 by p² ఇంటూ dp by dy whole divided by p², u by v formula. That implies 4 into అంటే 4 by p, that is equal to 2yp dp by dy minus p² అని రాస్తున్నాను, ప్లస్ 8 ఇంటూ ఇక్కడ p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
y by p square into dp by dy టోటల్ గా ఇక్కడ డివైడెడ్ బై y స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ డివైడెడ్ బై p స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? అండ్ రైట్ నెక్స్ట్ స్టెప్ దట్ ఇంప్లైస్ 4 by p, ఇది బై ఇది, ఇక్కడ ఒక y ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయితే 2p by y dp by dy minus p square by y square minus p square by y square plus 8p by p square, ఒక p క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు 8 by p. తర్వాత ప్లస్ ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కదా, మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది y బై పీ స్క్వేర్ అయిపోతుంది కాబట్టి అప్పుడు 8y 8తో మల్టిప్లై అవుతుంది కదా, 8y బై పీ స్క్వేర్ డిపి బై డివై. ఓకేనా? రైట్, ఇలా వచ్చింది. ఇప్పుడు దట్ ఇంప్లాయిస్ చూడండి ప్లస్ 8y బై పీ కదా, ప్లస్ 8y ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ 8y బై పీ ఇక్కడ ప్లస్ ఉంటుంది, p ఇంటూ 1 p ఇంటూ 1 అంతే, ఇక్కడ మైనస్ లే, ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ 1 బై పీ స్క్వేర్. ఓకేనా? రైట్, ఇంటూ డిపి బై డివై. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ మైనస్ పీ స్క్వేర్ బై వై ఉంది కదా, రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే పీ స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ అలా ప్లస్ అయిపోయింది, ప్లస్ 4 బై పీ ఇజ్ ఈక్వల్ టు డిపి బై డివై కామన్ తీసేస్తే డిపి బై డివై కామన్ తీసేస్తే 2p బై వై ప్లస్ 8y బై పీ స్క్వేర్, 8y బై పీ స్క్వేర్. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ ఒక్కసారి చూద్దాం ఆగండి, ఇక్కడ డివై బై డిపి పీ స్క్వేర్ బై వై ప్లస్ 8 ఇంటూ డివై బై డిపి, ఇది u బై వి వేసాం కాబట్టి y ఇంటూ 2p ఇంటూ డిపి బై డివై మైనస్ పీ స్క్వేర్ ఇంటూ 1 p స్క్వేర్ ఇంటూ 1 బై వై స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ p ఇంటూ 1 మైనస్ y ఇంటూ డి బై డివై ఆఫ్ p కాబట్టి మైనస్ 1 బై పీ స్క్వేర్, మైనస్ 1 బై పీ స్క్వేర్ ఇంటూ డిపి బై డివై. రైట్, ఇక్కడ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. డిపి బై డివై రాస్తున్నాను కదా, పీ స్క్వేర్ బై వై స్క్వేర్, పీలు ఇవి తీసుకోవాలి, ఒక మైనస్ కామన్ తీసేస్తే ఇక్కడ పీ స్క్వేర్ బై వై స్క్వేర్, మైనస్ కామన్ తీసేస్తే మైనస్ ఆఫ్ 4 బై పీ ఇంటూ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2p బై వై, 2p బై వై మైనస్ 8y బై పీ స్క్వేర్, మైనస్ కామన్ తీస్తే డిపి బై డివై. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది ఇక్కడ పీ క్యూబ్ మైనస్ 4y స్క్వేర్ బై పీ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో నుంచి 2 కామన్ వెళ్ళిపోతుందా, ఆ 2 కామన్ తీసేస్తే పీ క్యూబ్ మైనస్ 4y స్క్వేర్ బై పీ వై స్క్వేర్ ఇంటూ డిపి బై డివై. ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఇక్కడ ఒక ఫ్యాక్టర్, రెండు కామనే కాబట్టి దేర్ ఫోర్ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ పీ క్యూబ్ మైనస్ 4y స్క్వేర్ బై
4y square 4y square ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఇటు వచ్చేసేస్తే ఏమవుతున్నప్పుడు 1/y అవుతుంది 1/y మైనస్ 2/p ఇంటూ dp/dy ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దేర్ ఫోర్ p cube minus 4y square is equal to 0 or 1/y minus 2/p into dp/dy is equal to 0. సో మనకి ఈ రెండు ఫ్యాక్టర్స్ లాగా వచ్చినాయి కదా, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుందాము అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు నేను ఈక్వేషన్ 2ని ఏం చేస్తానంటే కెన్ బి డిస్కార్డెడ్ అంటే రిమూవ్ చేసేస్తాను, దీన్ని సాల్వ్ చేయను. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సింగులర్ సొల్యూషన్. ఇక్కడ మనకి d/dy లేదు, dp/dy లేదు. మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ లేదు ఇక్కడ. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే ఇట్ కెన్ బి డిస్కార్డెడ్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సింగులర్ సొల్యూషన్ కాబట్టి ఇట్ కెన్ బి డిస్కార్డెడ్. దేర్ ఫోర్ ఈక్వేషన్ 2 కెన్ బి డిస్కార్డెడ్, రిమూవ్ చేసేస్తున్నాను. కాబట్టి నౌ ఇప్పుడు ఈక్వేషన్ 3 ఉంది. ఈక్వేషన్ 3 ఏముంది అక్కడ మనకి 1/y మైనస్ 2/p ఇంటూ dp/dy ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 3. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సాల్వ్ చేసుకుందాం. సాల్వ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/y ఈజ్ ఈక్వల్ టు 2/p ఇంటూ dp/dy. dy ని తీసుకొచ్చేస్తే 1/y ఇంటూ dy దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/p ఇంటూ dp. The variables are separated కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ 1/y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/p dp. That implies log y. ఇంటిగ్రల్ 1/y dy ఎంత అవుతుంది? log y is equal to 2 into log p plus log c. That implies log y is equal to log p square రాసుకోవచ్చు కదా దీన్ని, log a power b లాగా రాసుకోవచ్చు కాబట్టి p square into c log a log b లాగా రాసుకోవచ్చు. log క్యాన్సిల్, y is equal to p square into c. కాబట్టి మనకి ఇప్పుడు p square కావాలి కాబట్టి p square is equal to y by c. From this equation p is equal to ఏమవుతున్నప్పుడు p square is equal to yc కదా, లేకపోతే సబ్స్టిట్యూట్ p square వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. మనకి ఏం చేయాలి? p ని రిమూవ్ చేయాలి, ఎలిమినేటింగ్ p కావాలి కాబట్టి ఎలిమినేటింగ్ p ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే మనకి 4x లాగా ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. ఈక్వేషన్ 1 అంటే ఒకసారి రాసుకుందాం. దట్ ఈస్ 4x is equal to p square by y plus 8y by p. That implies ఇప్పుడు p వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. 4x is equal to p square అంటే y by c by y plus 8y by p అంటే రూట్ ఆఫ్ yc, రూట్ y by రూట్ c. అప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ, 4x is equal to y by c into 1/y, y by c into 1/y ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ప్లస్ 8y into రూట్ c by రూట్ y. 4x is equal to 1/c, 4x is equal to 1/c plus root 8 into root y into root c. సో x is equal to రాసుకుంటే దీని నుంచి మనకి ఇలా ఉంచేసేయండి. అప్పుడు లేకపోతే 4x minus 1/c minus 8 into root c into y. This is required general solution of equation 1. సో ఇట్లా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం నెంబర్ 2.
Problem 2. Important problem. Solve y square log y is equal to xpy plus p square. xpy plus p square. సో y స్క్వేర్ ఉంది, p స్క్వేర్ ఉంది. p స్క్వేర్ సాల్వబుల్ ఫర్ x కాదు, x ఒకటి ఉందో చూడండి ఒకసారి. సో డిగ్రీ ఒకటి ఉంది కాబట్టి given that y square log y is equal to xpy plus p square. It is solvable for x. కాబట్టి ఎప్పుడైతే సాల్వబుల్ ఫర్ x అనేది ఫిక్స్ అయ్యామో అప్పుడు ఈక్వేషన్ ని y స్క్వేర్ లాగ్ y మైనస్ p స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు xpy. నాకు x ఒకటే కావాలి కాబట్టి దట్ ఇంప్లైస్ y స్క్వేర్ లాగ్ y బై py మైనస్ p స్క్వేర్ బై py ఇజ్ ఈక్వల్ టు x. దట్ ఇంప్లైస్ ఒక y క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి x is equal to y log y by కింద ఏమంటారు అప్పుడు ఒక p కదా p తర్వాత మైనస్ p by y. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా, సాల్వబుల్ x కాబట్టి సెకండ్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు సాల్వబుల్ ఫర్ x కాబట్టి మనం y చేస్తాం. అంటే d by dy of x is equal to d by dy of y log y by p minus d by dy of p by y. That implies dy by dx అంటేనేమో p, ఇక్కడ dx by dy ఉంది కాబట్టి 1 by p. That is equal to u by v ఫార్ములా, v into d by dy of y log y. ఓకేనా, మైనస్ u into y log y into d by dy of p whole divided by p square మైనస్ దీనికి కూడా అంతే u by v ఫార్ములా y into d by dy of p minus p into d by dy of y whole divided by y square. Okay, that implies 1 by p is equal to p into మళ్ళీ uv ఫార్ములా వాడుతున్నాను చూడు, ఇక్కడ d by dy of y log y కదా, uv ఫార్ములా వేస్తే u into d by dy of log y అంటే 1 by y ప్లస్ log y into d by dy of y అంటే అగైన్ 1. సో ఇక్కడ వరకు ఇది మైనస్ y log y into dp by dy టోటల్ గా డివైడెడ్ బై p స్క్వేర్. తర్వాత మైనస్ y into dp by dy minus p into 1 whole divided by y square. That implies 1 by p into ఇది బై ఇది వేసుకుంటే ఒక p క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ 1 by p into 1 plus log y, 1 plus log y minus y log y, ఒక y log y by p square by ఈ p స్క్వేర్ ఇది బై ఇది కాబట్టి p స్క్వేర్ రెండింటికి వచ్చింది ఇంటూ dp by dy minus y by y square అంటే 1 by y into dp by dy minus into minus plus p by y square. That implies ఇక్కడ ఒక 1 by అంటే 1 by p is equal to ఈ 1 by p తో ఈ బ్రాకెట్ నుండి మల్టిప్లై చేస్తాను,
1/b plus 1/p into log y minus y log y by p square into dp by dy minus 1/y into dp by dy plus p by y square. ఇక్కడ ఒక 1/p ఇటువైపు ఒక 1/p రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక ఎవరుంటారు మనకి 1/p ఇంటూ log y 1/p ఇంటూ log y ప్లస్ p బై y స్క్వేర్ లాస్ట్లో ఉన్నట్టు ముందు రాసేసుకున్నాను మైనస్ ఇప్పుడు dp బై dy కామన్ తీస్తాను y log y బై p స్క్వేర్ ప్లస్ 1/y ఈ కామన్ తీసేస్తే dp బై dy ని వాళ్ళు వస్తారు ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి నాకు ఈ ఫ్యాక్టరు ఇక్కడ వచ్చే ఫ్యాక్టర్ రెండు ఫ్యాక్టర్స్ రావాలి కాబట్టి అప్పుడు నేనేం చేయాలో ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఇక్కడ py log y ఉంది కదా, y log y ఉన్నది కాబట్టి దీన్ని ఒక p బై వైతో ఇంటూ y బై pతో మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేస్తే ఈ y బై p ఇలాగే ఉంచేద్దాం. ఓన్లీ ఇప్పుడు p బై వైతో మల్టిప్లై చేస్తే y బై pతో మల్టిప్లై చేద్దాం. దీన్ని ఈ p బై వైని ఏం చేయొద్దు, అలాగే ఉంచేస్తాను. y బై pతో దీన్ని మల్టిప్లై చేస్తా. అప్పుడు y log y బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ ఒక p క్యాన్సిల్ y ఒకటి క్యాన్సిల్ అంటే 1/y ఇక్కడ ఇది మైనస్ ఇది ఇలాగే ఉంటుంది y log y బై p స్క్వేర్ ప్లస్ 1/y ఇంటూ dp బై dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ సేమ్ కాబట్టి దట్ ఇంప్లై ఒకటి రాసుకుందాం y log y బై p స్క్వేర్ ప్లస్ 1/y ఇదొక ఫ్యాక్టరు. అలాగే రెండో ఫ్యాక్టర్ ఏంటిది, ఇటు ఇక్కడ ఎవరున్నారు p బై y ఏం చేయలేదు కదా మనం, p బై y మైనస్ p బై y మైనస్ ఇటువైపు dp బై dy ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే దేర్ ఫోర్ y log y బై p స్క్వేర్ ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 or p by y minus dp by dy is equal to 0. This is equation 3. ఇప్పుడు ఈక్వేషన్ 2 ని కెన్ బి డిస్కార్డెడ్. ఇక్కడ d బై dp బై dy అనేది లేదు, మనం డిఫరెన్షియేషన్ చేయడానికి వీలుగా లేదు కాబట్టి ఇట్ ఈస్ అ సింగులర్ సొల్యూషన్ కాబట్టి రిమూవ్ చేసేస్తాను. డిస్కార్డెడ్ అంటే నేను ఈక్వేషన్ 3 ని మాత్రమే సాల్వ్ చేసుకుంటాను, జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటా. Here equation 2 can be discarded అంటే ఎలిమినేట్ చేసేస్తాను. can be discarded because it is a singular solution. Now ఇప్పుడు నేను ఈక్వేషన్ 3 తీసుకుంటాను. ఈక్వేషన్ 3 అంటే ఏముంది మనకి, 1/p by y minus dp by dy, p by y minus dp by dy, p by y minus dp by dy is equal to 0. Okay, that implies p by y is equal to dp by dy. Cross multiplication చేస్తే that implies p into 1/p into dp 1/y into dy, integrating on both the sides. That implies integral 1/p dp is equal to integral 1/y into dy. That implies log p is equal to log y plus log c. Log p is equal to log y into c. Log cancel, p is equal to yc. Substitute అంటే ఎలిమినేట్ చేయడం కోసం సబ్స్టిట్యూట్ p ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మనం
సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వేషన్ 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు y log y బై p, అక్కడ మైనస్ p బై y ఉంది. ఓకేనా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. p ఈజ్ ఈక్వల్ టు yc కదా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y log y బై yc మైనస్ yc బై y. That implies x is equal to log y by c minus c. That implies x minus log y by c plus c is equal to 0, which is the required general solution of equation 1. Hence solved. So this is the procedure. We have to find any problem. In the form of solvable for x. Okay na? Thank you.